హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, బిజినెస్ లాస్ వచ్చింది మాకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ కావాలనేసి. సో ఇది వారి కోసం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సంతూర్ సోప్ ఉన్నది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో సంతూర్ సోప్ అనేది ఫస్ట్ జనాలకు తెలియాలి అంటే ఏం చేయాలి, ఎవరితోటనే ఆడిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. సో లేకుంటే ఇంకెవరన్నా సినీ ప్రముఖులు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళతోటి ఏం చేస్తారు, ఈ కంపెనీ వాళ్ళు ఆడిస్తారు. ఆడిచ్చిన వాళ్ళే దాన్ని ఆటోమేటిక్గా అందరు చూస్తారు. సో అప్పుడు ఆ బ్రాండ్ అనేది జనాలకు పరిచయం అవుతుంది. సో ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత యూజ్ఫుల్ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక మిల్లు ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిల్లు లేకుంటే ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఇన్స్టిట్యూట్ అనేది మనకు డెవలప్మెంట్ కావాలన్నా అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు నులి పురుగుల నివారణ కోసం అనేసి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 2 ఆఫీసర్లు వచ్చిండ్రు ఒక స్కూల్కు. సో వాళ్ళతోటి ఉన్న స్కూల్ని, ఈ పిల్లలని గ్రామంలో ఒక ర్యాలీ తీపిద్దాం. అప్పుడేమవుతుంది, ఈ స్కూల్ గురించి జనాలకు బయట ఊరి వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది అంతా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టమాటాలు అమ్మేటామె ఉన్నది. సో ఆమె టమాటాలు పట్టుకొనేసి ఊరంతా తిరుగుతుంది. ఆమె ఏమనుకుంటూ తిరుగుతుంది, టమాటాలు అనుకుంటూ తిరుగుతుంది. ఎందుకంటే తన దగ్గర ఆ టమాటాలు అనేటివి ఉన్నాయి కాబట్టి. సో అది ఒక అడ్వర్టైజ్మెంట్. ఈ విధంగా అయితే జనాలకు అనేటివి పరిచయం కావాలి. తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది జనాలకు ఒక ప్రోడక్ట్ని లేకుంటే ఒక ఇన్స్టిట్యూట్ని లేకుంటే ఇంకేదైనా విషయాన్ని పరిచయం కోసం అనేసి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక రైస్ మిల్ ఉన్నది. ఆ యజమాని ఏం చేస్తాడు, వడ్లు కొనేసి ఈ బియ్యాన్ని అనేటిది అతను వేరే వారికి అమ్ముకుంటూ ఉంటాడు. సో ఇక్కడ రైస్ మిల్లో ఏం చేయాలి, అతనికి ఈ వడ్లు కొంటాళ్ళు అనేది ఫస్ట్ జనాలకు తెలియాలంటే అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. ఊర్లలో తిరగడం కానీ అలాంటివి చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆయనకి ఏం కావాలనే విషయం జనాలకు తెలుస్తుంది, జనాలకు ఏం కావాలనేది ఆయనకు తెలుస్తుంది. ఆ విధంగా మళ్ళీ ప్రొడక్ట్ యొక్క అవసరం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను సంతూర్దే చెప్పిన. సంతూర్ ఎందుకు అంటే నేను క్లీన్ కావడానికి ఆ సంతూరు వాడతా కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ యొక్క అవసరము నాకు ఉన్నది కాబట్టి ఆ ప్రొడక్ట్ యొక్క అవసరం ఉంటే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జనాలకు అసలు ఏం కావాలి అనే దాని మీద అనే వస్తువులనే మనము తయారు చేసుకుంటే కానీ అవి యూజ్ అవుతాయి అన్నట్టు. అలాగే ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది. సినిమా తర్వాత ఏం చేస్తారంటే పబ్లిక్ టాక్ అని వింటారు. పబ్లిక్ టాక్ ఎట్లున్నది అనేది ఈ రోజుల్లో మనం చాలామంది వింటూ ఉంటాం. సో ఈ పబ్లిక్ టాక్ అనేది ఇంకా ఇతరులని తమ వైపు తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది. పబ్లిక్ టాక్ అనేది అంటే ఒకరికి తెలియనోనికి కూడా ఆ విషయం తెలిసేటట్టు ఈ పబ్లిక్ టాక్ అనేది ఎంతో యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది అడ్వర్టైజ్మెంటు, తర్వాత నేమ్ బ్రాండ్ అనేది ఫస్ట్ అడ్వర్టైజ్మెంటు, తర్వాత ఆ నేమ్ బ్రాండ్, తర్వాత జనాలకు ఆ బ్రాండ్ని పరిచయం చేయడం, తర్వాత ప్రొడక్ట్ యొక్క అవసరం, తర్వాత మంచి టాకింగ్ పవర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు టైలరింగ్ నేర్చుకుంటున్నారు. తను అసలు ఈ క్లాత్ని స్టిచ్చింగ్ చేస్తుందని ఫస్ట్ జనాలకు తెలిస్తేనే కదా తన దగ్గరికి ఎవరైనా వస్తారు. సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక మంచి రోల్ పోషిస్తుంది అన్నట్టు బిజినెస్లో అడ్వర్టైజ్మెంట్. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
ఈ ఈ 4 టిప్స్ ఎవరైతే పాటిస్తారో ఆ అడ్వర్టైజ్మెంటు, బ్రాండ్ నేమ్ పరిచయం చేయడం కానీ, ప్రొడక్ట్ అవసరం కానీ, ఖచ్చితంగా వారు బిజినెస్లో మంచి పొజిషన్కు ఎదుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.